రెండవ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాలను మనము చదువుకుందాం. రెండవ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాలు లేదా 3 వచనాలు చదువుకుందాం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను: యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. ఈ యొక్క సేమ్ చాప్టర్లోనే రెండవ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఈ మాటలు మనము దేవుని యొక్క వెనుకిడిలో మనతో మాట్లాడను గాక. ఆమేన్. ఈ యొక్క వృత్తాంతము మనకందరికీ సుపరిచితమైనటువంటి భాగాలే. ఎందుకంటే ఈ యొక్క సమూయేలు గ్రంథంలో దావీదు గురించి ఎక్కువ లేఖన భాగాలు మనం గమనిస్తూ వస్తాం. మరి ఈ యొక్క సందర్భంలో దావీదు ఈ యొక్క పరిస్థితులన్నిటిలో ఒకటి కాదు, రెండు కాదు, అన్నింటిలో అంటే చూడండి, 22వ అధ్యాయం 1వ వచనంలో ఉంది కదా, సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి, మరి ఏ ఒక్కరి చేతిలో కూడా తను పట్టబడినట్టుగా, ఏ యొక్క పరిస్థితిలో తను నలిగిపోయినట్టుగా, ఏ యొక్క స్థితిని బట్టి తను ఇంకొకటి జరిగినట్టుగా కాకుండా, మరి దేవుడు అన్ని విషయాల్లో తనను ఎట్లా చేశాడంటే రక్షిస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు. మరి దావీదు గారి యొక్క ఈ యొక్క మాటలు మనం గమనిస్తే, నా శైలము, నా కోట, నా రక్షకుడు, ఎంతగా తను దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నాడు అంటే, తన యొక్క అవగాహనను మనము ఒక 2 విషయాలు చూసుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. రెండవ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది: ఇశ్రాయేలీయుల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచిననియు, ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయననియు దావీదు గ్రహించెను. అంటే తనను రాజుగా ఎవరు నిలబెడుతున్నారు, తన యొక్క స్థితి ఏమిటి, తను వెళ్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ ఏ విధంగా ఉన్నాయన్నది తను గ్రహిస్తూ వస్తూ ఉన్నాడంట. ఏమని గ్రహిస్తూ ఉన్నాడంటే, యెహోవా నన్ను స్థిరపరుస్తున్నాడు, యెహోవా నన్ను నిలబెడతా ఉన్నాడు, యెహోవా నన్ను నడిపిస్తూ ఉన్నాడని తను గ్రహిస్తూ వస్తూ ఉన్నాడు కదా. ఎంతగా మరి దావీదు యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే కదా, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును ఆయన మహారాజును చేస్తాడు. ఇంకో మాట కూడా 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత కదా. ఈ లేఖన భాగాలన్నీ ఉద్దేశం ఏంటంటే, తనకున్న పరిస్థితులు ఎలాంటివైనా, అది సౌలు అంతటి వంటి మహారాజే తన వైపు ఒక శత్రుత్వాన్ని పెంచుకున్నప్పుడు, ఇక దావీదుకు ఎలాంటి, ఇప్పుడు చూడండి, చుట్టుపక్కల ఎవరో వేరే ప్రాంతంలో ఉండి శత్రుత్వాన్ని కొనసాగిస్తున్నారంటే వాళ్ళు కనపడరు. కానీ ఒక మహారాజే తనకు వ్యతిరేకమైన పరిస్థితిలో ఉన్నాడు అంటే తను ఎక్కడ తలదాల్చుకోగలడు? ఇలాంటి స్థితిలో దావీదు, వీటన్నిటి నుంచి నన్ను కాపాడిన దేవుడు నా కోట. కోట అంటే ఏంటండి? కోటలోనికి ఏ ఒక్కరు వెళ్ళడానికి అవకాశం ఉండదు.
వన్స్ సెక్యూరిటీ ప్యాక్ చేస్తే ఇంకా ఎవ్వరు కాదు కదా, చిన్న పుల్ల అయినా కానీ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అంతగా తన దేవునిపై తన దేవుని యొక్క సంరక్షణను తను ఎక్స్‌ప్రెస్ చేస్తా ఉన్నాడు. ఆయనే నా కోట. ఆ కోటలో అంత పగడ్బందీగా నన్ను భద్రపరిచేవాడు. ఎలాంటి స్థితిలో? ఇంత భయంకరంగా తను సౌలు వెంబడిస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల పరిస్థితులన్నీ ఎక్కడ వెళ్ళినా సౌలుకు ఆ యొక్క మహారాజుకి అనుచరులు ఉంటారు కానీ ఈయనకి ఎవ్వరు ఉండరు. ఇలాంటి ప్రతి పరిస్థితిలో కూడా ఏమంటున్నాడు ఆయన దావీదు గారు, నా కోట, ఆయన నా కోట. కంప్లీట్‌గా ఏమైనా కానీ పర్వాలేదు, ఆయన నా కోటగా ఉన్నాడు అంటే నాకేం కాదు. అందుకే చెప్తున్నాడు, సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి ఆయన నన్ను అనేక రాజ్యాలను జయించినట్టుగా. మరి 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయానికి వచ్చేసరికి దావీదు గారి యొక్క చరిత్ర, ఆయన యొక్క ఆ యొక్క రాజ్యములు సంపాదించిన విధానము అంతా గమనించినప్పుడు నిజంగా ఇంత చేసింది నా దేవుడే, ఇంతగా నన్ను సంరక్షిస్తుంది నా దేవుడే, ఇంతగా నన్ను స్థిరపరుస్తూ ఉంది నా దేవుడే కదా. ఎంతగా తను ఆరాధించగలుగుతూ ఉన్నాడు చూడండి దేవుణ్ణి, ఎంతగా తనను స్తుతించగలుగుతూ ఉన్నాడు. మరి ఒక 2 ఉద్దేశాలు మనం అనుకున్నాం కదా చూద్దామని. మనము సౌలు యొక్క స్థితిని కానీ దావీదు యొక్క స్థితిని కానీ గమనించినప్పుడు సౌలు అనేక సార్లు మనం ఆ మాట బట్టి 1 సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఒక సందర్భంలో ఏం జరుగుతుందంటే మనకందరికీ తెలిసినట్టుగా సౌలుకు ఈ యొక్క దావీదు తను వెంబడిస్తూ ఉన్నప్పుడు 1-2 స్థానాల్లో వాళ్ళిద్దరు చాలా దగ్గరగా ఉన్న సందర్భాలు మనం చూస్తాం. అటువంటి సందర్భాల్లో 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనంలో చూసినప్పుడు వారు సౌలు మహారాజు నిద్రపోతున్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు దావీదు అంటున్నాడు, దేవుడు ఈ దినమున నీ శత్రువును నీకు అప్పగించెను, కాబట్టి నువ్వు అనుమతిస్తే ఒక ఈటతో నేను ఇతన్ని చంపేస్తానని తన అనుచరుడైన అభిషేక్ చెప్పినప్పుడు దావీదు అంటా ఉన్నాడు, దావీదు నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి అగుటకు ఎవనికి సాధ్యం. ఎంత గొప్పగా తన యొక్క అండర్స్టాండింగ్ ఉంది చూడండి దావీదు గారి యొక్క ఆలోచన విధానం కానీ దావీదు గారు ఆలోచిస్తున్నటువంటి ఆ పరిస్థితులు. అంటే ఆ మహారాజు అనేది చూడలేదు, ఆయన కాండాక్ట్ కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ కానీ ఆయన చుట్టూ ఉన్న సైన్యం కానీ ఆయన రాజ్యాన్ని రాజును చంపేదేంట్రా అని కాదు ఆయన అనింది. కేవలం దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తిని మనం ఏమాత్రము ముట్టకూడదు, లేదంటే చంపకూడదు అని చెప్తూ వస్తూ ఉన్నాడు. ఇంకో మాటను కూడా మనం గమనించినట్లయితే 24వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ కూడా తను ఒకే గుహలో ఇద్దరు ఉన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ కూడా ఏమని ఉంటుందంటే 24వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉంటుంది. ఆయన పై వస్త్రపు కొంగును వారు తీసుకొని దాన్ని కొంత భాగాన్ని వాళ్ళు కట్ చేసి తీసుకొని పోయినట్టుగా మనం చూస్తాం సౌలు పై వస్త్రాన్ని. అప్పుడు దావీదు కొంత మనసులో నొచ్చుకొని 5వ వచనంలో ఉంటుంది, తాను సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు ఈ కార్యము ఎట్లా చూస్తూ ఉన్నాడంటే తన యొక్క అవగాహన, ఇతను దేవుని చేత ఏర్పరచబడినవాడు, ఈ వ్యక్తి పట్ల అతను శత్రువు అయినప్పటికీ అతను నన్ను చంపనీకి వస్తూ ఉన్నప్పటికీ ఆయన పైపెచ్చిగా తన యొక్క భావం ఎట్లా ఉంటుందంటే దావీదు 24వ అధ్యాయము 18వ వచనంలో యెహోవా దావీదు తనతో ఆ సంభాషణ కొనసాగించినప్పుడు ఏమంటాడంటే, ఏ పాటి వాడనని నన్ను చంపాలని చూస్తున్నావయ్యా, నేను ఒక కుక్క వంటి వాడను, లేదంటే మిన్నలైనటువంటి చాలా చిన్న వ్యక్తిని, నన్ను చంపడానికి ఒక మహారాజు రావడం ఏంటి అని. అంటే ఒక మాట మనం గమనిద్దాము, ఈ 2 సందర్భాల్లో
సౌలును చంపడానికి పెద్ద టైం ఏం పట్టదు. పైపెచ్చుగా దావీదు చేతిలోనే సౌలు మహారాజు చిక్కుతాడు. అయినప్పటికీ తన యొక్క భావం చూడండి. అయ్యా, నన్నెందుకు నువ్వు చంపాలనుకుంటున్నావు కదా? నన్నెందుకు నువ్వు ఈ విధంగా మరి వెంబడిస్తా ఉన్నావు? నేను అల్పుణ్ణి కదా. ఒక మాట మనం గమనించినట్లయితే ఈ రోజుల్లో మనం క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరము ఎంతో మాట్లాడుతూ వచ్చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు దావీదుకు లేదా అభిషేకము? అప్పటికే దావీదు కూడా అభిషేకించబడినటువంటి వ్యక్తి. నీకేనా దేవుని అభిషేకము, నాకు లేదా దేవుని అభిషేకం అని తను బిహేవ్ చేయలేదు, తను మాట్లాడలేదు, కేవలం గౌరవిస్తూనే వచ్చాడు. ఎంత గొప్పగా తన యొక్క అండర్స్టాండింగ్ ఉంది. అంటే సౌలు ఈ యొక్క గ్రహింపు సమూయేలు ఇస్తున్నప్పటికి కూడా ఏమాత్రం గ్రహింపు లేనటువంటి వాడిగా తను ప్రవర్తిస్తూ వస్తూ ఉంటాడు. కానీ దావీదు తను దేవుడు అభిషేకించిన వ్యక్తి అన్న ఒకే ఉద్దేశం చేత మనకు దావీదు గారి గురించి చెప్పాలనుకుంటే ఆయన ఎక్కడ ఉంటాడండి? ఆయన ఎలాంటి ఒక సింహాలనే ఆయన జయించేటటువంటి, అంటే ఒక అడవిలో ఉన్న వ్యక్తి ఆ అడవికి రాజు అయినటువంటి సింహాన్నే చంపి తిరిగేటటువంటి వ్యక్తి సింగిల్గా ఉన్నా కానీ అలాంటి వ్యక్తి సౌలును చంపడం అనేది ఇట్స్ నథింగ్ బిగ్ మ్యాటర్. కానీ తను ఒకటి చూస్తాడు, దేవునికి భయపడుతూ వస్తూ ఉన్నాడు. దేవుని యొక్క అభిషేకానికి ఆయన గౌరవిస్తూ వస్తూ ఉన్నాడు. నిజంగా సౌలు అనేక విధాలుగా విఫలమవుతూ వచ్చేస్తూ ఉంటాడు కదా. నిజంగా దేవుని చేత రక్షించబడినటువంటి మనము నిజంగా మన యొక్క భావం ఏ విధంగా ఉంది క్రైస్తవ బిడ్డల పట్ల, మన యొక్క ఆలోచన విధానం, మనం కూడా అసలు ఎలా మాట్లాడేస్తామంటే మనకు నోటికొచ్చిందల్లా మాట్లాడేస్తూ ఉంటాం. కానీ మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది మనం గమనించుకోవాలి. నిజంగా పరిచర్యలో ఉన్న వాళ్ళం మరింత జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి. అలానే ఇంకొక అనుభవాన్ని మనం చూసుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. ఇంకా ఒకానొక సందర్భంలో, అంటే నేను జనరల్గా చెప్తా ఉన్నాను సమయపు అద్దుబాటుని బట్టి, ఈ యొక్క ఒక వచనాన్ని చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము, అనగా 20వ అధ్యాయము 30వ వచనంలో ఏమనుంటుందంటే, యోనాతానును తిడతాడు సౌలు ఒక సందర్భంలో. నీకేమైనా అర్థమవుతా ఉందా? నీకు ఈ దావీదు ఉంటే నువ్వు ఎప్పటికీ మహారాజు కాలేవు. నీకు అర్థమవుతా ఉందా? నీకు ఏమంటాడంటే ఆయన ఆ మాట చదువుదాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి అగడగొట్టు దాని కొడుక అని తిడతాడు. అంటే తను రాజ్యం కోసము, తన యొక్క క్షేమం కోసము, తన పిల్లల అభివృద్ధి కోసము ఏ పరిస్థితికైనా దిగజారిపోతాడు. మనం సెల్ఫ్ గ్లోరీ, లేదంటే మనమే కనపడాలన్న వైఖరి, లేదంటే మనమే పరిచర్యలో జరిగించుకోవాలన్నటువంటి ఉద్దేశం కానీ ఏదైనా కానీ అది దేవుని చిత్తం కాకుండా ఉండేది. అది ఏదైనా కానీ మనకున్నటువంటి ఆత్మీయ స్థితిని సంపూర్ణంగా నాశనం చేస్తూ ఉంటుంది. అసలు మనం ఏం చేస్తూ ఉన్నాం అనేది కోల్పోతూ వస్తూ ఉంటాం. నిజంగా మన విశ్వాస జీవితంలో చాలా గమనించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇవి. అలాంటి సౌలు గారి యొక్క అండర్స్టాండింగ్ ఎట్లా ఉందండి? తన బల్ల యొద్ద కూర్చున్నటువంటి దావీదు గారి మీదకి అనేక సార్లు ఈటని విసిరి చంపాలని చూస్తాడు. కానీ దావీదు యొక్క మనస్సు గమనించినప్పుడు తన యొక్క సభలో ముఖ్యులైనటువంటి కుమారులతో పాటు యోనాతాను యొక్క కుమారుడు అనగా మెఫీబోషెతును ఆయన తన బల్ల యొద్ద కూర్చోబెట్టుకొని అబ్షాలోము, అమ్నోను ఆయన కుమారులైనటువంటి 15 నుంచి 20 మంది కుమారులకు సమానంగా ఆయనకు అవకాశం ఇస్తూ వస్తాడు. దావీదు యొక్క గ్రహింపు, దావీదు గారు ఎంతగా తను ఏం చూడగలుగుతూ వచ్చాడో తెలియదు. కేవలం దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తిగా దేవునికి ఆయన భయపడుతూ వచ్చాడు. అందుకే అనేక సార్లు గ్రంథంలో చూస్తాం, నా చిత్తానుసారమైన మనిషి, నా హృదయాన్ని ఎరిగినటువంటి మనిషి. అందుకే మనం చదువుకున్న లేఖన భాగం, ఇప్పుడు ఆయన ఊరికేనే తన శత్రువులందరి చేతిలో ఆయన్ను విడిపించలేదు.
ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆ మాట చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20 వచనాన్ని మనం గమనించినప్పుడు ఏమనుందంటే, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. కదా! మనకు దేవుడంటే ఇష్టం ఉండడం గొప్ప విషయం లేదు. దేవుడికి మనం ఎంత మటుకు ఇష్టం కదా! మనం చదువుకున్న లేఖన భాగంలో సౌలు చేతిలో నుండి సౌలు యొక్క ప్రతి ఒక్క శత్రువు నుంచి కూడా నన్ను విడిపించాడు అంటే ఎలాంటి మనం ఏమంటామంటే ఎట్లా ఏం జరిగినా దేవుని చిత్తంలే ఎట్లా చెప్పగలుగుతాం మనం కదా. దేవుని చిత్తం కరెక్టే, కానీ ఇప్పుడు చూడండి, మనం ఒక మాట జకర్యా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే, ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుతురా అని హనోకు తన యొక్క జీవన విధానాన్ని దేవునితో నడిచినట్టుగా మనము చూడగలుగుతాం. అంటే వాళ్ళు దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో పరిశుద్ధత, వారు జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రార్థన జీవితం కలిగి ఉండాలని మనల్ని దేవుడు ఆశించాడో ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు. ఏదైతే వాక్యానుసారంగా వాళ్ళు నడవాలని ఆ దేవుడు ఆశపడుతున్నారో వాళ్ళు నడుస్తూ వచ్చారు. ఏదైతే పరిచర్య సహవాసం కలిగి ఉండాలని ఆశపడుతూ వచ్చారో దేవుడు ఆ విధంగా వాళ్ళు ఉంటూ వచ్చారు. అందుకు వారిలో దేవుని చిత్తం నెరవేరుతూ వచ్చింది. దేవుని చిత్తం నెరవేరడం అంటే తనకున్న పరిస్థితులన్నిటిలో కూడా దేవుడే క్షేమాన్ని ఇవ్వడం. అందుకు ఆయన చెప్తున్నాడు, నేను ఆయనకి ఇష్టడను కనుక. నువ్వు చెప్పగలవా? మనం చెప్పగలమా? నేను చెప్పగలనా? కదా, ఎంతటి భయంకరమైన పరిస్థితి కదా. ఒక క్రైస్తవ్యంలోనే కొనసాగించబడుతున్నటువంటి మనము ఈ విధంగా దావీదు వంటి మనస్సు మనం ఆలోచించలేం. ఎంతగా తను చూడండి, అంటే ఒక సందర్భంలో ఓవరాల్గా చెప్తాను చూడండి. అంటే సౌలు యొక్క అనుచరుడైనటువంటి ఒక అతను అబ్షాలోము తరుముతూ ఉన్నప్పుడు తను అడవిలోకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చి శపిస్తాడు. అక్కడికి వచ్చి శపిస్తూ ఉంటే ఆయన ఏమంటాడంటే, తన అనుచరులు ఈయన చంపేద్దామయ్యా, ఎందుకు ఇతను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడంటే, వదిలేసేయండి, నా సొంత కుమారుడే నా మీదకి ఎదురు తిరగగా ఈ యొక్క అల్పుడైనటువంటి ఇతను నన్ను శపించడం వల్ల నాకేం నష్టం లేదు, ఇందుని బట్టి దేవుడు నన్ను చూస్తాడేమో. అనేకసార్లు మనకు ఎదుటి వ్యక్తిని అనడానికి అవకాశం దొరుకుతుంది, కానీ మనం మౌనంగా ఉండాలి. అనేకసార్లు మనల్ని ఎదుటి వ్యక్తులు ఎన్నన్నా కానీ మనం మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ఇదే చేస్తూ వచ్చాడు దావీదు గారు. ఎక్కడ తను నోరు తెరిచి ఒక్క స్టేట్మెంట్ చేయలేదు. అందుకే ఆయన చిత్తానుసారుడయ్యాడు. అందుకే చెప్తున్నాడు ఆయన, అయ్యా నేను ఇన్ని పరిస్థితుల్లో కూడా మనం చదువుకున్న లేఖన భాగం, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను. శ్రమలు వచ్చాయి, దుఃఖాలు వచ్చాయి అంటే వాటన్నిటిని తప్పిస్తాడు ఆయన. కానీ ఇష్టంగా బ్రతికే విషయంలో ఆయన మనస్సు ఎరిగి జీవించాలి. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. పేతురు గారు చాలా చక్కగా చెప్తారు, అయ్యా నువ్వు మంచి చేసి శిక్షను అనుభవించి చూడు. మనం చెడ్డ చేసి శిక్షను అనుభవించడానికి రెడీ అవుతాం, కానీ మంచి చేసినప్పుడు ఎవరైనా ఒక మాట అంటే మనం చాలా పట్టేసి చేసుకుంటాం, క్రైస్తవులం అయినప్పటికి కూడా. కాబట్టి నేను ఆయనకి ఇష్టడను ఎప్పుడైతే నడుస్తామో ఆయన మన జీవితాల్లో ప్రతిదీ కూడా, సౌలు తర్వాత అతని శత్రువులైనటువంటి ఎంత పెద్ద శ్రమనైనా కానీ ఆయన కోటగా ఉండి కాపాడుతాడు. ఆయన దుర్గంగా ఉంటాడు. ఆయనే రక్షకుడు కదా, మన పాపాలన్నిటి నుంచి విడిపించిన రక్షకుడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. ఆయనే పూజనీయుడు, ఆయనే అర్హుడు. ఎంత గొప్పగా ఆ 22వ అధ్యాయంలో దావీదు దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తాడంటే, తను ఇంత స్థాయిలో కూడా తను చెప్పేది ఒకటే మాట, దేవుడు తనను నడిపిస్తున్నాడు అని గ్రహించుకొని ఆయన మనసెరిగి పనిచేస్తూ వస్తాడు. నిజంగా అటువంటి ఆయన చిత్తాన్ని కనిపెట్టి మనం ఎప్పుడైతే ఆ యోగ్యమైన స్థితికి రాగలుగుతామో, మనం అనుకుంటున్నటువంటి క్రైస్తవ జీవితం కాకుండా దేవునికి ఇష్టడుగా ఉండడానికి ఉండేటటువంటి క్రైస్తవ్యంలోకి ఎప్పుడైతే మనం రాగలుగుతామో అప్పుడు నేను ఆయనకి ఇష్టడను కనుక ఈ శ్రమ నుంచి మనల్ని తప్పిస్తాడు. నిజంగా అటువంటి హృదయంతో
మనం దేవుని దగ్గర మన యొక్క ప్రార్థనలు, మన యొక్క ఆరాధనలు మనం చేయగలిగినప్పుడు దేవుడు నా జీవితాల్లో కూడా సమస్తాన్ని కూడా ఆయన చక్కపరిచే దేవుడై ఉంటున్నాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక.